గోమాత వృషభములకు పెండ్లి. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్జన చేయాలి. శివనామమగు సాలగ్రామమును దానం చేయాలి. ఉసిరికాయలు దక్షిణతో దానం చేయాలి. ఈ దానముల వలన పూర్వజన్మలలోని పాపములు నశించును. కార్తీక పౌర్ణమి రోజున ఆంబోతునకు అచ్చువేసి గోవునిచ్చి పెండ్లి చేయాలి. అలా భక్తి శ్రద్ధలతో ఆవు ఎద్దులకు వివాహం జరిపిన వారికి కోటి యాగములు చేసినంత ఫలము లభిస్తుంది. ప్రతి మనిషి యొక్క పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆంబోతుకు అచ్చు వేసి వదులుతారా, ఆంబోతుకు ఆవుకు పెండ్లి చేస్తారా అని పైనుండి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా ధనవంతుడు పుణ్యకార్యములు చేయటమందు నిరాసక్తుడై దాన ధర్మాలు చేయకుండా ఆఖరికి ఆంబోతుకు ఆవుకు వివాహమైనా చేయకుండా చనిపోతే రౌరవాది నరకాలు పొందుతాడు. అంతేకాదు తన వంశీయులను కూడా నరకానికి పంపినవాడవుతాడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి మేర దానాలు చేసి నిష్ఠతో వ్రతము జరిపి సాయంకాలం అంటే ప్రదోష సమయంలో శివాలయం నందు కానీ విష్ణువాలయం నందు కానీ దీపారాధన చేసి ఆ రాత్రి జాగారం చేసి మరునాడు తన శక్తి మేర బ్రాహ్మణ సమారాధన లేక సన్యాసులకు భోజనం పెట్టిన వారికి ఈ లోకంలోనే కాదు పైలోకంలో కూడా సకల సుఖములు పొందుతారు. కార్తీక మాసం నందు విడిచిపెట్టవలసినవి లేదా చేయకూడని పనులు. ఈ నెలలో పరాన్న భక్షణ చేయకూడదు. ఇతరుల కుటుంబ సభ్యుల ఎంగిలి అయినా తినకూడదు. శ్రాద్ధ భోజనమునకు వెళ్ళకూడదు. నీరుల్లి వెల్లుల్లితో చేసిన పదార్థములు తినకూడదు. తిలదానము స్వీకరించకూడదు. శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన పదార్థాలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు భోజనం చేయకూడదు. సూర్య చంద్ర గ్రహణముల నాడు కూడా భోజనం చేయకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేసేవారు ఆ రాత్రుళ్ళు జాగరణ చేయాలి. భోజనం ఒక పూట మాత్రమే తినాలి. ఈ మాసంలో ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీళ్ళలో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడని ప్రతీతి. అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనులు, చన్నీళ్లు పడిన వారు వేడి నీళ్ళతో స్నానం చేసి కార్తీక వ్రతం చేసుకొనవచ్చు. అలా చేసేవారు స్నాన సమయంలో గంగా, యమున, గోదావరి, కావేరి, కృష్ణా నదుల పేర్లు స్మరించి స్నానం చేసిన దోషం ఉండదు. ఏదైనా నది తనకు దగ్గరలో ఉన్న ఆ నదిలో ఉదయం స్నానం చేయకుండా ఉన్న వారికి మహాపాపం అంటుకొని జన్మ జన్మలు నరక కోపంలో ఉంటారు. అలా చెయ్యలేని వారు ఇంటిలో స్నానం చేసిన ఈ క్రింది శ్లోకం చదువుతూ స్నానం చేసినచో దోషం పోతుంది. శ్లోకం: గంగే చైవచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కార్తీక వ్రతం చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ వింటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాయంకాలం శివుణ్ణి కల్పోక్తంగా పూజలు చేయాలి. శివ సన్నిధిని దీపారాధన చేయాలి. బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలివ్వాలి. ఇలా చేసిన వారికి 100 అశ్వమేధ యాగములు, 1000 వాజపేయ యాగములు చేసినంత పుణ్యము లభిస్తుంది. ఈ మాసమంతా తులసి కోట వద్ద దీపారాధన, కర్పూర హారతి చేసిన వారికి వారి పితృదేవతలకు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక వ్రతం ఆచరించని వాళ్ళు మరుజన్మలో మానవ జన్మ పొందరు. ఈ వ్రతము శాస్త్రవిధిని ఆచరించిన వారికి 15 జన్మల పూర్వ స్మృతి కలుగుతుంది. ఎందుకు
ఈ కార్తీక పురాణంలో పదే పదే దానాలు, ధర్మాలు, నియమాలు, పుణ్యకార్యాలు చేయమని చెప్పబడింది అంటే ఆధునిక కాలంలో పిల్లలకి, కొందరు పెద్దలకి కూడా ఈ దాన మహిమలు, వ్రతఫలము తెలియదు కాబట్టి చదవగా లేదా వినగా వాళ్ళల్లో ఏదైనా మార్పు వచ్చి ఆసక్తి కలిగి ఆచరిస్తే ధన్యులవుతారని గ్రహిద్దాం. బాలలకు భక్తిని అలవర్చుదాం, ధర్మపరులుగా తీర్చిదిద్దుదాం. ఎలుక మానవుడిగా మారుట. కార్తీక మాసంలో హరినామ సంకీర్తనలు వినాలి. నాట్యము వచ్చిన వారు దేవాలయం నందు నాట్యం చేయాలి. శివకేశవుల సన్నిధిలో దీపారాధన చేయాలి. పురాణాలు చదవాలి. ఎవరైనా చదువుతున్నప్పుడు వినాలి. ప్రదోష కాలంలో ఆలయ సందర్శనం చాలా మంచిది. కార్తీక వ్రతం ఆచరించిన వారు ఆ సాయంత్రం దేవాలయమునకు వెళ్ళి దేవతా దర్శనం చేసుకోవాలి. అలా చేయకపోతే కాలసూత్రము అను నరకం పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం లభించును. ఈ మాసమంతా శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షింతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన వారికి దేవదుందుభులు మ్రోగుచుండగా దివ్య విమానమెక్కి వైకుంఠవాసం పొందుతారు. అలా నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులలో నిష్టగా పూజలు చేసి ఆవు నేతితో దీపముంచాలి. ఆ దీపము ఆవు పాలు పితికినంత సమయం వెలిగితే చాలు, మరుజన్మలో ఉత్తమ మానవుడిగా పుడతాడు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది. ఒక గొప్ప యోగి ఆ శివాలయం చూసి మనస్సు ద్రవించి దానిని శుభ్రం చేశాడు. కార్తీక మాసం మొదలైంది. ఊరి వారిని అడిగి ఒత్తులు, నూనె సంపాదించి రోజు ఉదయం సాయంత్రం ఈశ్వరుని ముందు దీపం వెలిగించేవాడు. లభ్యమైన పుష్పాలతో పూజలు చేసేవాడు. దొరికిన పండ్లు తెచ్చి నైవేద్యం పెట్టేవాడు. పురాణ పఠనం చేయాలని నెల రోజులు పురాణ పఠనం చేశాడు. ఒక రోజున ఒక ఎలుక ఆహారం కోసం ఆలయం అంతా వెతుకుతోంది. ఎక్కడ ఏమీ దొరకలేదు. ఆవు నేతితో వెలిగించిన ఒత్తి సగంలో ఆరిపోయినటువంటిది కనిపించింది. ఆ సగం కాలిన ఒత్తినే తిందామని నోట కరుచుకుంది. అనుకోకుండా వెలుగుతున్న ప్రమిద దగ్గరకు వెళ్ళింది. ఎలుక నోటిలో ఉన్న ఒత్తి ఆ దీపానికి అంటుకుని వెలుగు నిండింది. శివాలయంలో ఆగిపోయిన ఒత్తి వెలిగించిన పుణ్య బలం చేత ఆ ఎలుక మానవ రూపం పొందింది. ధ్యానంలో ఉన్న యోగికి ధ్యానభంగమై కనులు తెరిచాడు. ఎదురుగా ఒక మానవుడు నిలబడి కనిపించాడు. ఎవరు నీవు? గుడిలోకి ఎప్పుడు వచ్చావు అని ఆ యోగి ఆ జీవుణ్ణి అడిగాడు. వెంటనే ఆ మానవుడు యోగి పాదాలపై పడి ప్రార్థించాడు. స్వామి, నేను ఒక ఎలుకను. ఆకలితో తినటానికి ఏదైనా దొరుకుతుందని వెతుకుతున్నాను. సగం కాలి ఆరిపోయిన ఒత్తి కనపడింది. అది నోట్లో పెట్టుకున్న వెంటనే వెలిగింది. మానవుణ్ణి అయ్యాను. నా పూర్వజన్మలోని పాపాలు పోయి మానవుణ్ణి అయ్యాననిపిస్తోంది. మీరు దివ్య దృష్టితో చూసి నా గత చరిత్ర చెప్పండి అని ప్రార్థించాడు. యోగి దివ్య దృష్టితో చూసి గ్రహించాడు. ఓయి, క్రిందటి జన్మలో నీ ఒక జైన మతస్థుడు. నీ పేరు బాహ్లీకుడు. ధనాశతో దేవపూజలు, నీ స్వధర్మములు మరిచావు. చెడు సహవాసాలతో ధనం సంపాదించాలని చేయకూడని నీచమైన పనులు చేశావు. ఆ ధనమును నీ ఇంటి వెనుక గొయ్యి తీసి దాచిపెట్టావు. ఆ పాప ఫలితంగా ఎలుకగా మరుజన్మలో పుట్టావు. ఈ రోజున శివుని ముందర ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్య ఫలం వలన నీ పూర్వజన్మను పొందావు. నీ గ్రామం వెళ్ళి నీ ఇంటిలో ధనం బయటికి తీసి దాన ధర్మాలు చేయి. కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేయి, మోక్షం పొందుతావు అని ఆశీర్వదించి పంపాడు.
కార్తీక మాసంలో శివుని ముందర ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన ఈశ్వరానుగ్రహం ఎంత అధికంగా ఉంటుందో గ్రహించాం. శివుని మనసారా కొలిస్తే ఎరుక లాంటి జన్మలు పొందనవసరం లేదు. కార్తీక మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో శివారాధన చేద్దామని సంకల్పిద్దాం. స్తంభము జమీందారుగా మారుట. కార్తీక మాసమంతయు నిత్యము తాంబూల దానం చేసిన వారు మరుజన్మలో చక్రవర్తిగా జన్మించెదరు. నిత్యము తులసి కోట వద్ద కానీ దేవుని సన్నిధిలో కానీ దీపారాధన చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో నారికేళ్ల ఫలము దానము చేసిన సంతానము లేని వారికి సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతానం చిరంజీవులుగా వర్ధిల్లుతారు. ఈ కార్తీక మాసంలో ఆలయమందున్న ధ్వజస్తంభమునందు ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠం చేరెదరు. మతంగ ముని తన ఆశ్రమ ప్రాంగణంలో విష్ణు ఆలయం నిర్మించుకొని నిత్యము శ్రీహరి పూజలు చేసేవాడు. కార్తీక మాసంలో చుట్టుప్రక్కల ఉన్న మునిపల్లెల నుండి మునులు వచ్చి మతంగ మునితో కలిసి పూజలలో పాలు పంచుకునేవారు. ఆలయ ప్రాకారం పైన ద్వారాలపైన మునులు దీపాలు వెలిగించి వెళ్ళేవారు. ఒక రోజున వారిలో ఒక వృద్ధముని, మునులారా, ఈరోజు కార్తీక పౌర్ణమి, శివకేశవులకు ఆకాశదీపమన్న చాలా ప్రీతి. కాబట్టి మనం ఈరోజు అడవి నుండి ఒక జాతి వృక్షమును స్తంభముగా చెక్కి తెచ్చి ఆలయము ముందర పాతి ఆకాశదీపం వెలిగిద్దాము అని సూచించాడు. మునులందరూ ఎంతో సంతోషపడి అడవికి వెళ్ళి ఒక స్తంభము తెచ్చి ఆలయము ముందర నిలబెట్టారు. దాని ముందు శాలిధాన్యము ఉంచి ఒక పెద్ద మూకుడు తెచ్చి దాని నిండా ఆవు నెయ్యితో నింపారు. ఆ మూకుడు శాలిధాన్యముపై ఉంచి దానిలో పెద్ద ఒత్తి వేసి వెలిగించారు. దానిని ఒక ఉట్టె వలె కట్టి స్తంభము పైకి లాగి కట్టారు. దీపము ఎత్తుగా ఆకాశంలో వెలుగుతున్నట్లుగా ఉంది. అందుకే ఆకాశ దీపం అన్నారు. మునులందరూ పురాణ పఠనం చేస్తున్నారు. ఇంతలో స్తంభం పెళపెళమని పగిలిన శబ్దం వినిపించింది. అందరూ ఆశ్చర్యంతో స్తంభము వంక చూశారు. స్తంభం నుండి ఒక మానవుడు బయటికి వచ్చాడు. మునులు, నీవెవరవు నాయనా అని అడిగారు. ఆ మానవుడు, మహాత్ములారా, నేను క్రిందటి జన్మలో ఒక ధనవంతుడను, జమీందారును. నా పేరు ధనలోభుడు. పేరుకు తగ్గట్టే పరమ లోభిని. ధనమదంతో నా వద్దకు ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా వారిని కించపరిచి బాధ పెట్టి పంపేవాణ్ణి. సత్పురుషులతో సాంగత్యం ఎరుగను, సద్గ్రంథాలు చదవను. అందరూ నన్ను చూసి భయపడేవారు తప్ప ఎవ్వరికీ నా మీద ప్రేమ లేదు. తెలిసి ఎన్నో పాపకర్మలు చేశాను, పుణ్యకార్యాలు చేయలేదు, దాన ధర్మాలు చేయలేదు, పూజలు వ్రతాలు ఎరుగను. వృద్ధాప్యంలో మరణించాను. కానీ అనేక వేల జన్మలు నీచమైన జంతువుల జన్మలు పొందాను. పూర్వజన్మల స్మృతి కలిగి ఉండటం వల్ల ప్రతి జన్మ గుర్తుపెట్టుకొని బాధపడుతున్నాను. చివరికి చెట్టుగా పుట్టాను. సత్కార్యం కోసం స్తంభాన్నయ్యాను. కార్తీక మాసంలో మీరు ఆకాశదీపం వెలిగించి నాపై వ్రేలాడదీసిన ఫలితంగా నాకు మానవ జన్మ లభించింది. నన్ను క్షమించండి, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. మునులకు కార్తీక మాస మహిమ కళ్ళ ముందు దర్శనమైంది. ఆ నరుడు తనకు మోక్షం కలిగే ఉపాయం చెప్పమన్నాడు. అంగిరస మహర్షి ఆ నరునకు కర్మబంధం కలుగుట నశించుట గురించి బోధ చేశాడు. అయినా కర్మ వలన ఆత్మకు దేహధారణం కలుగుతుంది. శరీరోత్పత్తికి కర్మ కారణమవుతోంది.
పూర్వము పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన రహస్యం నీకు చెబుతాను. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అను చెప్పు జీవాత్మయే అహం అను శబ్దం. జీవులచే కర్మఫలమును అనుభవింపచేసేది ఈశ్వరుడు. మానవులు గురువును సేవించి సంసార బంధంలో ఉన్న ఆశలను విడనాడి సత్కర్మలు చేసిన చిత్తము శుద్ధి అవుతుంది. దానివలన భక్తి వైరాగ్యములు కలిగి మోక్షం పొందుతావు అని బోధ చేశాడు ముని. మునుల నుండి తత్వబోధ గ్రహించి ఆ మానవుడు తపస్సు చేసుకున్నటకు వెళ్ళాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.